ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే గనక, నన్ను తలుచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఒక కలశాన్ని తాకు బిడ్డ, 1, 2 ఈ రెండింట్లో నీకు నచ్చిన ఒక కలశాన్ని అయితే తాకు తల్లి. అందులో ఉన్న సందేశాన్ని తప్పకుండా నేను చెప్పినట్టు ఈ మాటల్లో ఈ సందేశం ద్వారా విను తల్లి. బాబాగారు ఇలాంటి సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈ సందేశాన్నే మనకి చెప్పబోతున్నారు? ప్రతి ఒక్కరూ కూడాను ఖచ్చితంగా వినండి చివరి వరకు వీడియోని. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి హైప్ అనే ఆప్షన్ని కూడా క్లిక్ చేసినట్లయితే మరికొందరికి మన ఛానల్ అనేది సాయి భక్తులకి చేరుతుంది. ఓం సాయిరామ్ అని కామెంట్ అయితే చేయటం అస్సలు మర్చిపోవద్దు. బాబా గారు అసలు ఈరోజు సందేశంలో ఏం తెలియజేయబోతున్నారు అని అంటే, ముందుగా మొదటి కలశాన్ని తాకిన వారి కోసం ఇస్తున్నటువంటి ఒక మంచి సందేశం అండి. అసలు బాబా గారు ఎందుకు ఎన్నో రోజులుగా తీరని నీ కోరిక ఒకటి తీరబోతుంది. నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా విని, ఎప్పుడైనా సరే నువ్వు ఎంతో బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటున్నప్పుడల్లా ఏదైనా ఒక సందేశం వచ్చింది, ఒక సందేశం ద్వారా అయినా నాకు చక్కటి పరిష్కారం లభిస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటావు కదా. నీ నమ్మకాన్ని నేను తప్పకుండా గెలిపించబోతున్నాను. నీకు తప్పకుండా శుభవార్త అనేది వచ్చి తీరుతుంది. నువ్వు ఎన్నో రోజులుగా కన్నటువంటి నీ జీవితానికి ఒక శాశ్వత పరిష్కారం అనేది ఇవ్వబడడానికి నీ బాబా అని నీ ముందునే ఉన్నారు. అంతులేనటువంటి సంతోషంతో ఊహించినటువంటి శుభవార్తలు నువ్వు ఎన్నో వినబోతున్నావు బిడ్డ. నాపై పూర్తి విశ్వాసంతో ఉంటే కనుక నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా నువ్వు విన్నావు అంటే కనుక నువ్వు నా నామస్మరణ చేసుకుంటూ ఉండు. ఓం సాయిరామ్ అనే నామాన్ని ప్రతిరోజు జపిస్తూ ఉండు, స్మరిస్తూ ఉండు. తండ్రి చెప్పేది తప్పకుండా విను. ఎంతో ప్రశాంతంగా అలాగే ఆనందమయం కూడా అవుతుంది. అయితే ఈ శుభవార్త చెప్పినటువంటి మాటలు తప్పకుండా విని పాటిస్తావని కూడా నేను అనుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా ఈ సాయి తండ్రి ఏమిస్తున్నాడో ఇప్పుడే ఈ క్షణమే విను తల్లి. నీ చిన్న ప్రమాదం అయితే పొంచి ఉంది కాబట్టి ఈ చేదు సమయం ద్వారా నువ్వు ఈ క్షణమే నీ సాయి చెప్పినటువంటి మాటలు జాగ్రత్తగా పాటించు. అయితే ఈరోజు నేను నీతో మాట్లాడాలని నీ గడప ముందు వేచి ఉన్నాను. వెంటనే ఇది నీకు మాత్రమే వచ్చినటువంటి అదృష్టంగా భావించి ఈరోజు కనుక నా మాటలు నువ్వు వదులుకుంటే కనుక మరలా నువ్వు వినడం నీకు కష్టమైపోతుంది. అలా అని నిన్ను భయపెట్టడం లేదు. మనసు పెట్టి విని చాలు, గుర్తుపెట్టుకో. అమ్మ, నిన్ను ఎవరైనా బాధిస్తున్నారు అంటే వారి ఆటలన్నీ కూడాను ముగించాక ఒక వ్యక్తి తప్పకుండా వస్తున్నాడని తెలుసుకో. ఆయన మరెవరో కాదు, నువ్వు నమ్ముకున్నటువంటి ధైర్యం అలాగే నీ సాయి తండ్రి అని తెలుసుకో. ఈ క్షణం నుంచి ఒకటైతే గుర్తుపెట్టుకో, ఎవరో నిన్ను బాధ పెడుతున్నారని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. తొందరపడి వారిని ఏ మాట కూడా అనద్దు. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి రోజులే రాబోతున్నాయి కాబట్టి దిగులు పడింది ఇక చాలు తల్లి. నీ గుమ్మం ముందే నేను ఎప్పుడూ కూడా కాపు కాసుకొని ఉంటాను. ఎందుకంటే దుష్టశక్తులు ఇంట్లోకి రానివ్వకుండా చూసేందుకు నేను ఎప్పుడూ కూడా నీకు ఉంటానని తెలుసు కదా. నన్ను నమ్మిన వ్యక్తుల్ని, నన్ను నమ్మినటువంటి భక్తుల్ని కాపాడడమే నా బాధ్యత. కాబట్టి ఎప్పుడూ కూడా నీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. ఎప్పుడూ కూడా నీ ఇంటి ముందే కాపు ఉంటానని చెప్పి మర్చిపోవద్దు. ఈరోజు ఈ శుభవార్త విన్నావా? ఊహించినటువంటి నీ జీవితంలో ఎన్నో రకాలుగా ఈ విధంగా ఒక అవకాశం అయితే, ఒక ఉద్యోగం కావచ్చు, లేదంటే నువ్వు వ్యాపారంలో పెట్టుబడి పెట్టి దానికోసం లాభాలు గడించడం కావచ్చు, ఇంకేదైనా సరే మంచి అంటే మంచి పనిని పెంచాలని దానివల్ల నువ్వు ఆటంకాలు ఎదుర్కొనడం ఉండవచ్చు. ఏదైనా సరే నువ్వు దేనికోసమైతే, నువ్వు నెలల తరబడి ఏ శుభవార్త కోసమైతే
కాపు కాచి ఎదురు చూస్తూ ఉన్నావో నీకు బ్రహ్మాండమైనటువంటి యోగం అనేది తీసుకొచ్చే శుభవార్తను తీసుకొచ్చాను. మీ ఇంటి గుమ్మంలోకి నన్ను ఆహ్వానిస్తావు కదా! నువ్వు స్వయంగా వస్తే నేను కాదంటానా బాబా అని అనొచ్చు. నేను నీ సాయి తండ్రి రూపంలో రానమ్మా, ఏ రూపంలోనైనా సరే వస్తాను. కాకి రూపంలో అవ్వచ్చు, లేదంటే ఒక మనిషి రూపంలో కావచ్చు, లేదంటే ఏదైనా సరే నీకు తెలిసినటువంటి బంధుమిత్రులు శ్రేయాభిలాషుల వలన రూపంలో అయితే కావచ్చు. ఏదో ఒక రూపంలో నీకు తారసపడతాను. తప్పకుండా నన్ను గుర్తించు. శుభవార్త అయితే నువ్వు వినాలని అనుకుంటున్నావు, దాని ద్వారా నీకు పరిచయం అవుతాను. అందులో ఒక మంచి మార్పు వస్తుందనే తెలియపరుచుతున్నాను. కొన్ని క్షణాల్లో నీ పెదవులపై చిరునవ్వుని వెల్లివిరబోతుంది. నీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని చూసి నువ్వే మురిసిపోతావు. కాబట్టి ఏ విషయాల గురించి కూడా నువ్వు ఎవరికీ కూడా చెప్పొద్దు. నీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి వాటిని ఎవరితో కూడా పంచుకోవద్దు. నీకు నువ్వే చెప్పుకో. లాభదాయకంగా ఉండేటటువంటి విషయాల గురించి ఎవరికీ కూడా చెప్పొద్దని చెప్తున్నాను కదా! నీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కదా! వాటిని ఎవరితో కూడా పంచుకోవద్దు. నువ్వే చెప్పుకోవాలి. నువ్వెవరికైనా చెప్పావు అనుకో, నీకు తప్పకుండా నష్టమే కలుగుతుంది. ఇది నా మాటగా గుర్తుంచుకో. ఎప్పుడైనా సరే నీకు ఉన్నటువంటి కష్టాలను, బాధలను అన్నింటినీ కూడా నేను తప్పకుండా నీకు తొలగించే తీరుతాను. నీ బాధలను, కష్టాలను అన్నింటినీ తొలగించడానికి బాబా స్వయంగా ఏదో ఒక రూపంలో మీ ఇంటి ముందు కాపు కాసుకొని మరి నిన్ను రక్షించడానికి వస్తున్నారు. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. నీకు ఉద్యోగంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి పనిలో కావచ్చు, అత్యధిక లాభం నీకు తప్పకుండా వచ్చే తీరుతుంది. చిన్న ప్రమాదం పొంచి ఉంది అది అని అంటున్నాను కదా! నువ్వు భయపడవద్దు. నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో వారు నేను దెబ్బ కొట్టి తీరుతారు. కాబట్టి అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండాలి. అలాంటి వారి నుంచి కొంచెం జాగ్రత్త వహిస్తావని చెప్తున్నాను. అంటే తప్ప ప్రమాదం ఉంది కదా అని నువ్వెంతో భయపడిపోతూ ఉంటావు కదా! అలా ఎప్పటికి కూడా జరగదు. ఈ సాయి తండ్రి ఉండగా నీకు ప్రమాదం ఎలా రాణిస్తారో ఒక్కసారి ఆలోచించి జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి కష్టాల నుండి తప్పించడానికి ఈ సాయి నీకు ఒక మంచి ముగింపునైతే ఇవ్వబోతున్నారు. ఇక చాలు బాధపడింది, కానీ అన్నింటినీ కూడా కార్చింది చాలు. ఈ సాయి నీకు ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలనైతే, ఎన్నో రకాలైనటువంటి అవకాశాలను కూడా నీకు ఇస్తూ ఉన్నారు. నువ్వు మాత్రం గుర్తుపెట్టుకో, బాధలు, కష్టాలు ప్రతి ఒక్కటి కూడా జీవికి ఉంటాయి. వాటిని ఎదుర్కోగలగడమే మనకున్నటువంటి ధైర్యం. నిజమైనటువంటి ధైర్యం మనలో అలవర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా నీకు ఏదైనా మంచి గురించి జరిగితే ఎవ్వరికీ కూడా చెప్పుకోవద్దు. నువ్వు శుభవార్త చూస్తున్నావు అంటే ఆ శుభవార్త నీ గుమ్మం వరకు రాబోతుందంటే అతని మాటల సంతోషం ఇంకేం కావాలి చెప్పు. కాబట్టి చివరిగా ఈరోజు నేను చెప్పే మాటలు నువ్వు జాగ్రత్తగా విన్నావంటే కనుక నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూస్తావు. మరలా నీకు నేను గుర్తు చేసి చెప్తున్నాను, ఇదేంటి బాబా ఎప్పుడూ కూడా శుభవార్తలు అని చెప్తూ ఉంటావు. నిజంగా కూడా సంతోషం ఇచ్చే శుభవార్తను మీరు ఇస్తున్నారు కాబట్టి మిఠాయిని అయితే సిద్ధం చేసుకొని అందరికీ పంచిపెడతాను. నీ దిగులు అనేది విడిచిపెడతాను. సంతోషంగా ఉండు. నువ్వు క్షణాల్లో శుభవార్తను అయితే నీ వినబడేలాగా తప్పకుండా నేను చేస్తాను. నీ గురువుని, నీ సాయి తండ్రి ఈ క్షణం నుండి ఇంకా ఎక్కువ నమ్ముతావు. నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో నాకే అర్థం కావటం లేదు. ఎలా అయినా సరే నేను నీతో సహాయపడుతూ ఉంటాను అనేటువంటి ఆనందం కూడా నాకు తెలియాలి. శుభాకాంక్షలు. ముందుగా ఈ శుభవార్త వింటున్నావు అంటే ఈ అదృష్టం నువ్వు చేజారిపోకుండా ఉండాలి. ఈరోజు నా మాటలు ఇవన్నీ కూడా నీకు ఎంతో ఆనందాన్ని అయితే కలిగిస్తాయి. ఈ అదృష్టాన్ని నువ్వు ఖచ్చితంగా వదులుకోవద్దు. అసలు నేను ఎప్పుడూ కూడాను నీకు గుర్తుపెట్టుకోమని చెప్తూ ఉంటాను కదా! సంతోషంగా నీ జీవితాన్ని అనేక రకాలైనటువంటి అద్భుతాలను ఈ బాబా నీకు తప్పకుండా కల్పించబోతున్నారు. మరలా నీకు ఈ అవకాశాలను ఇస్తారని ఎన్నో రకాలైనటువంటి అంతులేని శుభవార్తలతో నీ సాయి గడప ముందు వేచి ఉంటానని మరలా నీకు గుర్తు చేసి ఇక సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు రెండవ కలశాన్ని తాకిన వారి కోసం బాబాగారు ఇచ్చినటువంటి సందేశాన్ని విందామా? మరి రెండవ కలశాన్ని తాకినటువంటి సందేశాన్ని పూర్తిగా విను. బిడ్డ, ఎంతవరకు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు.
నిజమే. నేను ఒప్పుకుంటాను. ఎంతో శ్రమించావు, కష్టించావు కూడా. ప్రతిఫలాన్ని కూడా ఆశించకుండా గుడ్డిగా నీ పనిని నువ్వు చేసుకుంటూ, ఎవరి సహాయం పడకుండా కూడా ఆ పనిని ఎంతో చాకచక్యంగా చేసుకుంటూ ఉన్నావు కదా! పెట్టుకొని ఉన్నావు కదా! అసలు ఆశతో చేసుకుంటూ వస్తున్నావు కదమ్మా! ఇతరులు నీ చుట్టూ ఉన్నవారు నీపై విషం చిమ్మాలని చూస్తున్నారు. అసలు నీకు ఈ శత్రువులు ఎందుకు తయారయ్యారు? అసలు నీకు ఈ నలుగురిలో గౌరవాన్ని చెడగొట్టాలని అనుకుంటున్నారు. నువ్వు ఏమాత్రం కూడా మంచిగా ఉన్నా సరే, ఈ సమాజంలో ఒక చెడు వ్యక్తిగా అయితే చూపించాలని ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే అవేవి కూడా పట్టించుకోకుండా మీ పని నువ్వు చేసుకుంటూ ధైర్యంగా ముందడుగు వేసుకుంటూ ఉన్నావు. అన్నింట్లోని కూడాను నాకు బాబా సహాయం చేస్తాడనే నమ్మకాన్ని అయితే కల్పిస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా నువ్వు నమ్మకాన్ని పెంచుకొని ధైర్యంగా నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటూ ఉన్నావు. నాపై ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాను. నీకోసం నేను నీకు ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు కూడా నేను దూరం చేయబోతున్నాను. నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నువ్వు ఎదురు చూస్తున్న ఈ శుభవార్త పెద్దదైనా సరే తప్పకుండా నువ్వు ఆనందించే విధంగా ఒక మంచి శుభవార్తనైతే నీకంటూ ముందుకు తీసుకొని రాబోతున్నాను. ఇక నుంచి మంచిగా ఆలోచించావు. అయితే నిజాయితీగా నీ ధర్మాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని నీ పోరాటాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నువ్వు సాగిస్తూ ఉండు. నువ్వు ఎంతగా సంపాదించాలని ఉన్నా కూడా నీ ఆరోగ్యాన్ని సైతం కోల్పోతున్నావని ముందు నీ ఆరోగ్యాన్ని కూడా నువ్వు చూసుకో. మనిషికి ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సరే. కాబట్టి నువ్వు సంపాదనలో పడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు. ఇంతవరకు ఎన్నో కష్టాలు అనుభవించావు కదా! ఇక నుంచి నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాదని నీకు మరీ మాటిస్తున్నాను. ఎందుకంటే కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి అంతటికి అవి కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని నీకు ఇస్తున్నాను. అలాగే అన్ని విధాలు కూడా నీకు ధైర్యంగా అందిస్తూ ఉంటాను. నీకు తగిన ప్రయత్నం, కృషి, పట్టుదల, ఓర్పు, నమ్మకం ఇవన్నీ కూడా నీకు నిండుగా ఉన్నాయి కాబట్టి గెలుపు కూడా నీదే అవుతుంది. నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మంచి అనుభవం నీకు తప్పకుండా కలుగుతుంది. చేదు అనుభవాలన్నింటినీ కూడాను అనుభవించావు కాబట్టి ఇక నుంచి అన్నీ మంచి శుభవార్తలే నీకు అందుతాయి. నువ్వు తప్పకుండా వినబోతున్నావు. ఇక నుంచి 1000 రెట్ల సంతోషంతో కూడినటువంటి శుభవార్తలతో నీ బాబా ఎప్పుడూ కూడా నీకు తారసపడుతూ ఉంటూ ఉంటారు. ఈ అవకాశాన్ని నువ్వు వినియోగించుకోబోతున్నావు. నీ గెలుపుకి నీకు తప్పకుండా కృషి అనేది తప్పకుండా కష్టం నువ్వు ఇప్పటివరకు పడిన కష్టాలన్నీ తొలగి ఎంతోమంది నిన్ను ఓడించాలని చూసిన వాళ్ళ నుండి ప్రతి ఒక్కరి నుంచి కూడా నిన్ను ఓడించాలి అని అనుకున్న వారందరి నుంచి కూడా నువ్వు ఖచ్చితంగా గెలిచి తీరుతావు. నీది చాలా మంచి మనసు. నీది ఎవరు ఏదన్నా కూడాను నువ్వు అసలు పట్టించుకోవద్దు. అందరి మంచిని కోరుకునేటటువంటి మనస్తత్వం అనేది నీకు ఉంది. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటావు. బాధ లేకుండా ఉండాలని కోరుకుంటావు. ఏదైనా సరే నీ బంధువర్గం కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ శ్రేయాభిలాషులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే నీ వెనక ఇలా మాట్లాడుకోవచ్చు. ఇలా ఎవరైనా సరే నీ వెనకాల నీపై కుట్రలు పొందేలా చేయొచ్చు. తిప్పికొట్టే ప్రయత్నం అయితే నేను చేస్తాను కదా! ఎవరు నీ దగ్గరికి వచ్చారో కూడా నువ్వు తెలుసుకోవాలి. అలాగే వారు చేస్తున్నటువంటి పన్నాగాలు కానీ నిన్ను ఎలా అయితే ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడాను వాళ్ళకి బుద్ధి చెప్పేలాగా నేను ఒక పరిష్కారాన్ని వెతికాను. ఒక పరిష్కారం ఉంది. నువ్వు భయపడకుండా వేస్తూ ముందుకు వెళ్తూ ఉండు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ధర్మంగా చూసుకుంటూ నిజాయితీగా బ్రతికేటటువంటి నీలాంటి వారు కూడా ఉండాలి. అలాంటి వారి దృష్టిలో ఉంచుకొని ఎవరైనా ఎలాగైనా దెబ్బతీయాలని అనుకునేవారు మీతోనే ఉంటున్నారు. కాబట్టి అలాంటి వారి పట్ల మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వారికి దూరంగా ఉండాలి. వాళ్ళు వదిలించుకొని ఉండటం చాలా మంచిది. ఏదైనా కోపతాపాలతో ఏది కూడాను నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. కోపతాపం కాకుండా
నువ్వు నిజాయితీగా మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు, ఏ కపటం లేకుండా మాట్లాడు. ఎందుకంటే తెలివైన వారు ఎవరూ కూడాను శత్రువుల్ని పెంచుకోకుండానే ఉంటారు. అందరితో కూడా చాలా మంచిగా ఉంటారు. వారిని ఎవరు ఎలాంటి వారని తెలుసుకుంటూ ఎవరితో ఎలా ఉండాలో కూడా మసులుకుంటూ అందరినీ ఒక కంట కనిపెడుతూ గమనిస్తూ ఎవరిని కూడా నమ్మకుండా చాలా తెలివిగా ఉంటారు. అటువంటి వారు ఎప్పుడూ కూడా వారి జీవితంలో ఎంతోమంది వారి జీవితాన్ని నాశనం చేయాలని వచ్చినా సరే వారు ఎవరి చేతిలో అసలు మోసపోరు, ఎవరిని గుడ్డిగా నమ్మరు కూడాను. అలాంటి వారు చాలా తెలివైన వారు, ఎవరు కూడా ఏమి చేయలేరు. ఎందుకంటే ప్రతి క్షణం కూడా చాలా తెలివిగా మసులుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క సమస్యను, ప్రతి ఒక్క విషయాన్ని కూడాను వాళ్ళు చాలా అంటే చాలా తేలిగ్గా ఆలోచిస్తూ నిర్ణయాలు అనేది తీసుకుంటూ ఉంటారు. చాలా సింపుల్గా జీవితాన్ని అయితే గడుపుతుంటారు. అలాంటి వారితో నువ్వు కూడా అలాగే ఉండాలి. నేను మరలా నీకు గుర్తు చేసే చెప్తున్నాను. ఎప్పుడూ కూడా సంతోషంగా అనేక రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొన్న నీకు సంతోషకరమైనటువంటి శుభవార్తలను అయితే ఈ బాబా నీకు తీసుకొస్తున్నారని ఖచ్చితంగా మర్చిపోకుండా ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు ఎప్పుడు బాధపడకుండా ఏం పని చేసినా కూడా, ఏ ఉద్యోగం చేసినా కూడా అందులో అధిక రాబడి తప్పకుండా నీకు ఇస్తాను. ప్రతి ఒక్క సమస్యకి కూడాను ప్రతి ఒక్క పరిష్కారాన్ని పరిష్కరించగలుగుతావు. కాబట్టి అలాంటివి ఎవరు కూడా అవసరం లేకుండా వస్తున్నారు అని అంటే వాళ్ళని చాలా దూరంగా ఉంచాలి. నిజాయితీగా ఉన్నవారిని మాత్రమే నీకు దగ్గరగా ఉంచుకోవాలి. లేదంటే వాళ్ళు నీకు ఏదో ఒక కుతంత్రాలను చేసి నిన్ను హింసించాలని ప్రయత్నం చేపిస్తారు. వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుంది కదా. ఎప్పటి కాలంలో మనల్ని నమ్ముతూ మన వెంటే ఉంటూ మనతో మాట్లాడుతూ మన విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ మన విషయాలు మాత్రమే చెప్పుకుంటూ ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఏదైనా చెప్పాలని వాళ్ళు మనల్ని రెచ్చగొడుతూ ఉంటారనమాట. అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండాలి. ఖచ్చితంగా వారి నుంచి నువ్వు దూరంగా ఉండు. ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం నీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మరొక 3 సాయి భక్తులకి షేర్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా మంచి శుభవార్తనైతే వింటారు. 3కి షేర్ చేయండి. ఒక గంటలో మీరు ఒక మంచి శుభవార్తనైతే వినబోతున్నారు. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇక రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.